హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఈరోజుటి మన రెసిపీ వంకాయ పుల్లగూర. ఎంతో రుచిగా టేస్టీగా ఉండేటువంటి వంకాయ పుల్లగూర వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. దీని రెసిపీ ఇప్పుడు చూద్దాము. దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలు: వంకాయ, కొంచెం చింతపండు, 5 లేదా 6 వెల్లుల్లి రెమ్మలు, 7 ఎండుమిర్చి, ఒక టమోటా, అలాగే ఒక ఆనియన్. ఈ వంకాయ పుల్లగూరకు ముందుగా వంకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు దొరికే నాటు వంకాయలు అయితే ఈ వంకాయ పుల్లగూరకు చాలా బాగుంటాయి. ఇక్కడ నేను పెద్ద వంకాయను వాడుతున్నాను. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది, కానీ నాటు వంకాయలంత టేస్ట్ ఉండదు, కానీ దీని టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్లోకి మనం కట్ చేసి పెట్టుకునేటువంటి వంకాయలను అన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండును యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి 7 ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టమోటాను ముక్కలుగా కట్ చేసుకొని అది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టీ గ్లాస్ అంత వాటర్ను యాడ్ చేసుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తిరువాత వేసుకోవడం కోసము మనము ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్ను సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే తిరువాతకు చాలా బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయను ఒక 4 రెమ్మలు తీసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే వంకాయలన్నీ బాగా నీటుగా మగ్గి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోవాలి. తరువాత పప్పు గుత్తితో దీనిని మెత్తగా ఎనుపుకోవాలి. పప్పు గుత్తితో అనుకుంటూ ఉంటే ఇలా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే పచ్చిశనగపప్పును తీసుకోవాలి. వీటిని కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత ఇందులోకి 4 వెల్లుల్లి రెమ్మలను యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన వంకాయ పుల్లగూరలోకి ఈ తిరువాతను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, మన వంకాయ పుల్లగూర రెడీ. వేడివేడి అన్నంలోకి ఈ వంకాయ పుల్లగూర నెయ్యితో కలిపి తింటే నోటికి పుల్లగా చాలా బాగుంటుంది. మీరు కూడా దీన్ని ఒకసారి టేస్ట్ చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోస్ను షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.